పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడో ఒర్లువతుల్లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు వేచినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు అంటే మరి మేము ఎండ్రిని మేము మమ్మల్ని చావదామంటానికి వాడేవాడు మమ్మల్ని ఏమన్నా కన్నడ పెంచుతుంటాం. ఉద్యోగాలు 19,000 చిల్లర ఉన్నాయని ముఖ్యమంత్రి గారు 10,000 ఉన్నాయంటాడు. ఉప ముఖ్యమంత్రి గారు 14,000 ఉన్నాయంటాడు. డీజీపీ గారు 19,000 ఉన్నాయంటారు. మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. జై తెలంగాణ, జై జనసేన. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసినట్టే. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మనందరికీ కూడా తెలుసు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 19,000 చిల్లర ఉన్నాయని చెప్పి కూడా మనందరికీ తెలుసు. అదే ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 10,000 ఉన్నాయంటాడు, ఉప ముఖ్యమంత్రి గారు 14,000 ఉన్నాయంటాడు, డీజీపీ గారు 19,000 ఉన్నాయంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు 5,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ప్రపోజల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఇది ఒక్కసారి యావత్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరం కూడా ఈరోజు యువతంతా కూడా ఈరోజు ముక్త గంటలతో అందరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎందుకని అంటే 33 జిల్లాల నుండి ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో యువత మొత్తం వచ్చి ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరికీ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు పుస్తమెట్టలు అమ్మి పొలము తాకట్టు పెట్టి ఈరోజు ఇన్స్టిట్యూట్లలో ఫీజులు కట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఫీజులు కట్టలేక పిల్లలు చదివి పిల్లలు ఈరోజు అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కానీ నోటిఫికేషన్ కూడా ఎక్కడ వేసినటువంటి దాఖలా కనిపించడం లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నింటినీ పక్కకు పెడితే యువత మొత్తం 19,000 ఉద్యోగాలు వస్తాయి కదా, మన అందరం కూడా ఈరోజు మంచిగా ఉద్యోగాలు కొట్టొచ్చు, మన టాలెంట్ ఏందో చూపించుకోవచ్చు అని చెప్పి కూడా అందరూ ఈరోజు ఉత్సాహంగా ఉరకలెత్తినటువంటి పరిస్థితి ఈరోజు అందరికీ ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5,000 ఇస్తానని చెప్పి చెప్పడం, ఇట్లా ప్రపోజల్ పెట్టడం, ఇది ప్రభుత్వం ఒక మొండి వైఖరి అని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మరియు అందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఈరోజు అందరం కూడా చూసుకుంటే దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అవుతున్నటువంటి యువత గత 20 రోజుల నుండి రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తూ ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరిగి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే చుట్టూ తిరిగి ఈరోజు రోడ్లపైన కూర్చొని పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసినాం. అలా ధర్నా ఒకటే 19,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వాన్ని తిట్టలేరు, ఏ నాయకుడిని తిట్టలేరు, ఎవరిని రెచ్చగొట్టలేని పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసినాం. కేవలం పదే ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు రోడ్లపైకి వచ్చినా కానీ వాళ్ళ నినాదం ఒకటే. ఈరోజు 19,000 ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్. కానీ ఇవన్నిటిని కూడా తుంగలకు తొక్కి వీళ్ళు 20 రోజుల పాటు రోడ్లపైన అన్నం తినకుండా రోడ్లపైన వీళ్ళందరూ కూడా కూర్చొని ధర్నాలు చేసి 20 రోజుల పాటు వీళ్ళందరూ కూడా ఎర్ర టెండల ధర్నా చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. అక్రమంగా అన్యాయంగా ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అరెస్టులు చేసి రాత్రి 12 గంటల వరకు పిఎస్లలో కూర్చోబెట్టి కొంతమంది మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున నేను ఈరోజు సూటిగా సవాల్ విసురుతున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యువత మీ బస్సు యాత్ర ఏదైతే ఉందో, మీ బస్సు యాత్రకి సహకరించినందుకేనా వీళ్ళకి ఈ శాపం అని అడుగుతున్నా. ఈరోజు ఈ యువత మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, మా హక్కులను మేము సాధించుకోవాలి, మా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు జీవో 46 రద్దు చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి బస్సు యాత్ర చేసి మీ ఎంబడి తిరిగి మీకు ఓట్లు వేపించి ఈరోజు మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడితే, మీరు ఈరోజు నిరుద్యోగులు అందరినీ రోడ్లపైన వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రోడ్లపైన వేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నిరుద్యోగులు ఒక్కసారి వద్దురా ఈ ప్రభుత్వం అనుకుంటే మీ ప్రభుత్వం ఉండేదా అని అడుగుతున్నా. ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి గతమేందని.
తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించినప్పుడు, మీ చుట్టూ ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు అప్పుడు వీళ్ళందరూ కూడా మీకు దేవుళ్ళలా కనిపించారు. కానీ వీళ్ళు పోస్టులు వేయండి, ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఎన్నైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఉన్న పోస్టులు వేయండి అని చెప్పి వీళ్ళు గట్టిగా నోరు విప్పి అడిగితే మాత్రం వీళ్ళు మీకు దయ్యాల్లా కనిపిస్తున్నారా? ఈరోజు అక్రమంగా అన్యాయంగా యువత అందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. నేను రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ జనసేన పార్టీ తరఫున నా డిమాండ్ ఒకటే, ఈరోజు మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కరోజు దిల్సుఖ్ నగర్కు రండి. అక్కడ యువత ఎవరైతే ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితులు ఒక్కసారి చూడండి. ఎంతమంది యువత ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఆకలిని చంపుకుంటూ ఈరోజు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో ఒక పూట భోజనం చేసి ఇన్స్టిట్యూట్లకు పోయి కోచింగ్లు తీసుకొని ఈరోజు ఎంత తల్లిదండ్రులకి దూరం ఉంటూ ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. అలా పరిస్థితి చూడు. ఒకరోజు అన్నం తినడానికి పైసలు లేవు యువత దగ్గర, ఈరోజు ఛాయ్ తాగడానికి పైసలు లేవు ఈరోజు యువత దగ్గర. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధ ఈరోజు తల్లిదండ్రులకు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకని అంటే తల్లిదండ్రులకి ఏదైనా చెప్తే వాళ్ళు ఇబ్బందికి ఎడ గురవుతారు అని చెప్పి వీళ్ళ యువత మొత్తం కుమిలిపోయి వాళ్ళ ఆకలి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మహిళలు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలని సైతం వాళ్ళ ఊర్లలో వదిలిపెట్టి ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టళ్లలో వాళ్ళందరూ కూడా రెంటుకుంటూ పిల్లలని వదిలిపెట్టి చదువుకుంటా ఈరోజు ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతున్నారు. రోజు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తుంది, మనం కొట్టుకోవచ్చు మన టాలెంట్ మీద అని చెప్పి అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని కన్నా పిల్లలని కూడా వదిలేసి ఈరోజు దిల్సుఖ్ నగర్ ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలని ఈరోజు ఉద్యోగాలు రాకుండా యువత మొత్తాన్ని రోడ్లపైకి లాగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా ఈరోజు నేను. జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈరోజు నేను. మీరు పెద్ద మనసు చేసుకొని యువతకి మీ ప్రభుత్వం ఇంతకు ముందుకు 19,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్పి ఏదైతే చెప్పిందో, డీజీపీ గారు 19,000 ఖాళీ ఉన్నాయని ఏదైతే చెప్పిండో, ఈ ఖాళీల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు, ఈ 19,000 పోస్టులు వెంబడే రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను ఈరోజు మనం చూసుకుంటే యావత్ తెలంగాణ జిల్లాలలో వైజ్గా చూసుకున్నా కానీ కేటగిరీ పరంగా ఒక్క ఉద్యోగం కూడా రాదు. ఈరోజు ఏం ఆలోచన చేసిరో ఈ ఉద్యోగాలు అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇది ఎట్లా ఉన్నదంటే చాటలో తవుడు పోసి కుక్కలను ఎగేసినట్టుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదా మీ పరిపాలన? ఇందుకేనా మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టింది యావత్ ప్రజలందరూ కూడా? గత ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పి మీకు అవకాశం ఇస్తే ఈరోజు యువత అందరినీ కూడా రోడ్లపైకి లాగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా ఈరోజు నేను. రేవంత్ రెడ్డి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, ప్రజాపాలన అంటాడు, యువత మొత్తాన్ని కూడా రోడ్లపైన వేసిండు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రజాపాలన అనే పేరుతో అడ్డమైన హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా సక్సెస్ కాకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఒకసారేమో మూసి క్లీన్ చేస్తా అంటాడు, ఇంకొకసారేమో ఇంకొకటి అంటాడు, రోడ్లు అంటాడు, ఏదో అంటాడు. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి యువత మొత్తం ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. కడుపు గాలి ఒక్కొక్క యువకులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. ఈరోజు యువత కోరిక ఒకటే, ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి నేను జనసేన పార్టీ తరఫున ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు 19,000 పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో